brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎట్టకేలకి తెలంగాణలో అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో లోకల్ బాడీ ఎలక్షన్స్ కి లైన్ అయితే క్లియర్ అయిపోయింది. ఇక కోర్టు చెప్పింది కాబట్టి స్థానిక ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి. అదోకే గాని అసలు ముచ్చట సంగతి ఏంటి? ఎవరి వంతు ఎంత, ఎవరి లెక్క ఎంత, ఈ విషయంలో అధికార పార్టీ క్లారిటీతోనే ఉందా? ఇంతకీ ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ ఖచ్చితంగా చూడాల్సిందే. తెలంగాణలో మొదలైన లోకల్ హీట్. సెప్టెంబర్లో ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు. బీసీ ఎస్సీలకు రిజర్వేషన్ పై ఉత్కంఠ. మాల వర్గం కోర్టుకెక్కితే పరిస్థితి ఏంటి? తెలంగాణలో లోకల్ ఫైట్ కి లైన్ క్లియర్ అయింది. హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీగా ప్రత్యర్థుల కంటే ముందే స్థానిక ఎన్నికల సమరానికి సై అనేలా క్యాడర్ సన్నద్ధం చేస్తున్నారు. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అమలు విషయంలోనే ఎటూ తేలడం లేదని తెలుస్తోంది. అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణతో పాటు కులగణన చేసి తీరుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. అంతకు ముందే ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన కులగణన బిల్లుని కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత 9th షెడ్యూల్లో పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రాసెస్ అంతా ప్రస్తుతం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారన్నదే ఉత్కంఠ రేపుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలనే ఉద్దేశంతోనే స్థానిక ఎన్నికలకి సమయం తీసుకున్నామని అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు మాట దాటివేస్తూ వచ్చారు. అయితే దానికి ఇంకా ఎన్ని రోజులంటూ ఇటు ప్రభుత్వాన్ని అటు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది హైకోర్టు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేవంత్ సర్కార్కు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రిజర్వేషన్లు ఎవరికెంత అనే అంశం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు 23%, ఎస్సీలకు 16%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు అమలు చేశారు. కానీ ఈసారి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపక్షాలు సైతం అదే డిమాండ్ చేస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించాకే ఎన్నికలకు వెళ్లాలంటున్నాయి. దీంతో 23 నుంచి 42% పెరగనున్న బీసీ రిజర్వేషన్లు ఎవరి ఖాతాలో కోత పెడతాయనే ఆసక్తి నెలకొంది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం మాలలకి, మాదిగలకి కూడా రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న వేళ ఆ ఆలోచనకు చాలా అడ్డంకులే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కులగణన అంశం లీగల్ పరిధిలో ఉంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ విషయంలో మాల సామాజిక వర్గం నేతలు కోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. దీంతో బీసీలకు 42% అనే ముచ్చట ముందుకు పోతుందా అనే సందేహం కలుగుతోంది. అంత ఈజీ కాదు అన్నట్లుగా కనిపిస్తున్న ఈ రిజర్వేషన్ల వ్యవహారంలో రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా ఇంట్రెస్టింగ్ పాయింట్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ఘంటాపథంగా చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలా ముందుకు వెళుతుందా అనేది అంతు చిక్కడం లేదు. ఒకవేళ ఎన్నికల లోపు కేంద్రం నుంచి 9th షెడ్యూల్ విషయంలో క్లారిటీ రాకపోతే, సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటన్నది చర్చకు తావిస్తోంది. కోర్టు డెడ్ లైన్ ప్రకారం 60 రోజుల సమయం కూడా లేదు. స్థానిక సమరాన్ని ఎదుర్కోవడం ఒక ఎత్తైతే అంతకు ముందే రిజర్వేషన్ల అంశం ప్రభుత్వానికి మరో పెద్ద సవాలుగా మారిందని మాత్రం స్పష్టమవుతోంది. మరి ఈ పరిస్థితిని రేవంత్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తోందో చూడాలి.